నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూడాలతో ప్రభుత్వ చర్యలు విఫలం, సమ్మె కొనసాగుతుందన్న జూనియర్ డాక్టర్స్. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు, భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. లోక్సభ స్పీకర్పై రానున్న స్పష్టత, రేసులో టీడీపీ అభ్యర్థి. ఆస్ట్రేలియాపై ఇండియా ఘన విజయం, సెమీస్లో ఇంగ్లాండ్తో ఢీ. బులెటిన్లో ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ డాక్టర్ జూడాలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ డీఎంఈ డాక్టర్ వాణి జూడాలతో చర్చలు జరిపారు. ఈ చర్చలు విఫలమయ్యాయని జూడాలు ప్రకటించారు. సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న జూడాలు తమ డిమాండ్లను నెరవేర్చకపోతే వైద్య సేవలు నిలిపివేస్తామని హెచ్చరించారు. తమ సమస్యలపై సర్కార్ ఆటలాడుతోందని, ప్రతిసారి మోసం చేస్తోందని జూడాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్వరమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. మెగా డిఎస్సి, సామాజిక పింఛను 4000కు పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెట్టిన తొలి 5 సంతకాలు అమలుకు రంగం సిద్ధమైంది. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కూటమి సర్కారు తొలి కేబినెట్ భేటీ జరిగింది. కొత్త ప్రభుత్వ తొలి కేబినెట్ సమావేశంలోనే కీలక నిర్ణయాలపై ఆమోద ముద్ర పడింది. ఆంధ్రప్రదేశ్పై గంజాయి రాజధానిగా పడిన ముద్ర తొలగించాలని ప్రభుత్వం సంకల్పించింది. గంజాయితో పాటు మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. దీనికోసం 5 మంత్రులతో కమిటీని నియమించింది. పెంచిన వృద్ధాప్య పింఛన్లను జులై 1 నుంచి సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పంపిణీ చేయించాలని నిర్ణయం తీసుకుంది. పోలవరం, అమరావతి సహా 7 అంశాలపై 7 శ్వేతపత్రాలను విడుదల చేయాలని నిశ్చయించింది. ఆ వివరాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. నీట్ అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పరీక్ష నిర్వహణలో కేంద్రం విఫలమయ్యిందని మండిపడ్డారు. సిబిఐ విచారణ సరిపోదని చెప్పారు. కోట్లాది మంది విద్యార్థుల భవితవ్యానికి సంబంధించిన అంశం, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాని మోడీ మౌనం వహించడం సరికాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై సీనియర్ కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి అలుకపూనారు. తీవ్ర అసంతృప్తికి గురై రాజీనామాకు సిద్ధమయ్యారు. 4 దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న తనను మాట మాత్రంగానైనా సంప్రదించకుండా తన సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడాన్ని ఆయన ఆక్షేపించారు. ఆ క్రమంలోనే ఒకరిద్దరు సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేస్తూ టీపీసీసీ అధ్యక్షుడికి లేఖలు పంపించినట్లు ప్రకటించారు. దీంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టి జీవన్ రెడ్డిని సముదాయించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన పార్టీ అధినాయకత్వం మంత్రి శ్రీధర్ బాబును దూతగా పంపగా సాయంత్రం 6:30 ఆయన జీవన్ రెడ్డి నివాసానికి వచ్చారు.
చర్చల అనంతరం మంత్రి శ్రీధర్ బాబు అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడుతూ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు అని, చేరికల విషయంలో కొంత సమన్వయ లోపం జరిగిందని తెలిపారు. జీవన్ రెడ్డి మనోభావాలను పరిగణలోకి తీసుకుంటామని, ఆయనకు ఏమాత్రం ప్రాధాన్యం తగ్గకుండా పార్టీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జరిగిన పరిణామాలపై శ్రీధర్ బాబుతో చర్చించానన్నారు. కాంగ్రెస్ అభ్యున్నతి కోసం కృషి చేసిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. కార్యకర్తల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత పార్టీపై ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. సంచలనం సృష్టిస్తున్న నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు తెలంగాణ వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ వ్యవహారం అచ్చం 2016లో ఇక్కడ వెలుగు చూసిన ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీని పోలి ఉండటం, అప్పటిలాగా ఇప్పుడు కూడా బీహార్ ముఠా దీని వెనుక ఉండటమే ఇందుకు కారణం. 8 ఏళ్ల క్రితం 2016 జులై 25న తెలంగాణ సిఐడి అధికారులు ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన శివబహదూర్ సింగ్ అసలు నిందితుడిగా గుర్తించారు. ఇప్పుడు నీట్ వ్యవహారంలోనూ బీహార్ రాజధాని పట్నాకు చెందిన వ్యక్తులు కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. 2 లీకేజీల్లోనూ సారూప్యతలు ఉండటంతో నీట్ దర్యాప్తు బృందం ఎంసెట్ కేసు నిందితుల వివరాలు తీసుకుని వారిపై ఆరా తీయనున్నట్లు సమాచారం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చెల్లగరిగలో ఆన్లైన్లో తీసుకున్న లోన్ల ఈఎంఐలు చెల్లించలేక ఓ దివ్యాంగుడు బలవన్ మరణానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం చెల్లగరిగ గ్రామానికి చెందిన గొడసాల పైడయ్య ఆన్లైన్ యాప్ల ద్వారా రుణాలు తీసుకున్నాడు. ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఈఎంఐలు చెల్లించుకోలేక ఈ క్రమంలో లోన్లు ఇచ్చిన యాప్ల నిర్వాహకులు ఒత్తిళ్లు పెరిగాయి. దీంతో రేషన్ షాప్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యాప్ల నిర్వాహకుల ఒత్తిళ్లతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, అతడి జేబులో సూసైడ్ నోట్ లభ్యమయ్యింది. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్లోని ఉప్పల్ నారాపల్లి ఫ్లైఓవర్ నిర్మాణంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఆ నిర్మాణానికి కేటాయించిన కాంట్రాక్టును రద్దు చేయాలని డిసైడ్ అయింది. దీంతో పాటు కొత్తగా టెండర్లు పిలవాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ మంత్రి అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాకు వెల్లడించారు. ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలికి సోమవారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇచ్చారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ దంపతులు హాజరయ్యారు. అంతకుముందు ప్రధాని సహా మంత్రులు, లోక్సభ సభ్యులు సభలో ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. పార్లమెంటు సమావేశాలు ఈ రోజు కొనసాగనున్నాయి. మొదటి రోజు సోమవారం కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ రోజు మరో 281 మంది సభ్యులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే తెలంగాణ ఎంపీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరు కానున్నారు. నిన్న తొలి రోజు 262 మంది ఎంపీలుగా ప్రమాణం చేశారు.
ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి మండలి సహా పలు రాష్ట్రాల ఎంపీలు ప్రమాణం చేశారు. ఆంగ్ల అక్షర క్రమంలో రాష్ట్రాల వారీగా 262 మందితో ప్రోటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ఎంపీలను ప్రమాణం చేయించారు. లోక్సభ స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్ గా మారింది. కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాని కారణంగా మిత్రపక్షాల మద్దతుపై ఆధారపడటంతో స్పీకర్ ఎంపిక కీలకంగా మారింది. భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం స్పీకర్ పదవిని బీజేపీ తన దగ్గరే ఉంచుకుంటుందా, లేక కూటమిలో కీలక భాగస్వామి టీడీపీకి స్పీకర్ పదవి ఇస్తుందా అన్నది చర్చనీయాంశమయ్యింది. బీజేపీ తర్వాత ఎన్డీఏ కూటమిలో టీడీపీకే ఎక్కువ ఎంపీ స్థానాలున్నాయి. దీంతో టీడీపీకి స్పీకర్ పదవి ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. గతంలో కూడా టీడీపీకి చెందిన దివంగత నేత జీఎంసీ బాలయోగి లోక్సభ స్పీకర్ గా వ్యవహరించారు. దీంతో ఈసారి టీడీపీకి స్పీకర్ పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేరును పరిశీలిస్తున్నారనే ప్రచారం కూడా విస్తృతంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ఎన్నికయ్యాక ఈ తొలి 15 రోజుల పాలనలో దేశంలో చోటు చేసుకున్న పరిణామాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని దేశంలో ప్రస్తుతం ఉన్న 10 సమస్యలపై ఆయన ఎక్స్లో నిలదీశారు. వాటిలో నీట్, యూజీసీ నెట్, రైలు ప్రమాదం, నీటి సంక్షోభం వంటివి ఉన్నాయి. దేశంలో ఇన్ని సమస్యలుండగా మోడీ మాత్రం తన ప్రభుత్వాన్ని రక్షించుకోవడంపైనే దృష్టి పెట్టారని చెప్పారు. ఎన్డీఏ తొలి 15 రోజుల్లో జరిగినవి: 1 ఘోర రైలు ప్రమాదం, 2 కశ్మీర్లో ఉగ్రవాదుల దాడులు, 3వది రైళ్లలో ప్రయాణికుల దుస్థితి, 4వది నీట్ స్కామ్, 5వది నీట్ పీజీ రద్దు, ఇక యూజీసీ నెట్ పేపర్ లీక్, పాలు, పప్పులు, గ్యాస్ ధరల పెరుగుదల, అలాగే కార్చిచ్చు, నీటి సంక్షోభం, ఆర్థిక ఉష్ణోగ్రతల సమయంలో ఏర్పాట్లు చేయకపోవడంతో మరణాలు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇండియా కూటమి బలమైన విపక్షంగా ఉందని, ప్రజల గళాన్ని వినిపిస్తూనే ఉంటుందని రాహుల్ గాంధీ చెప్పారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన నిర్ణయానికి సరిగ్గా ఈరోజు 50 ఏళ్లు నిండాయి. ప్రజల కనీస హక్కులను కాలరాస్తూ 1975 జూన్ 25న అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. 21 నెలల పాటు అపకృతిత నియంతృత్వం రాజ్యమేలి 1977 మార్చి ఎన్నికలలో ఇందిరా ఘోర పరాజయంతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది. అందుకే జూన్ 25ను భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా అభివర్ణించారు. దీనికంటే ముందు దేశంలో 2 సార్లు అత్యవసర పరిస్థితి విధించారు. తొలిసారి 1962లో చైనాతో యుద్ధం, 1971లో పాకిస్తాన్తో యుద్ధం సమయంలోనూ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఆదాయపు పన్ను కట్టేవారికి ఐరోపా ఖండంలోని హంగేరీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. 4 అంతకంటే ఎక్కువ మంది పిల్లలుంటే జీవితాంతం ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదని తాజాగా వెల్లడించింది. ఎందుకంటే ఆ దేశంలో జనాభా రోజురోజుకు తగ్గిపోతోంది. ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో దేశ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందని గుర్తించిన హంగేరీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
మెట్రోని నిర్వహిస్తున్న ఎల్ఐన్టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం ఏకంగా 105% పెరిగినట్లు ఆ సంస్థ ఆర్థిక నివేదికలో వెల్లడించింది. 2022-23లో 703.20 కోట్ల ఆదాయం రాగా 2023-24లో 1407.81 కోట్లకు పెరిగినట్లు నివేదికలో పేర్కొంది. ఫలితంగా నష్టాలు గతేడాది భారీగా తగ్గాయి. 2022-23లో 1315.99 కోట్ల నష్టాన్ని చూపించిన ఆ సంస్థ గతేడాది 555.04 కోట్లకు తగ్గినట్లు నివేదికలో వెల్లడించింది. మెట్రో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నష్టాలు 5979.36 కోట్లకు చేరాయని పేర్కొంది. కేజ్రీవాల్ కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ను వ్యతిరేకిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. బెయిల్ ఉత్తర్వు అమలును ఈ నెల 21న జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ నేతృత్వంలోని ధర్మాసనం నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. ధర్మాసనం ఆదేశాల మేరకు ఇరు పక్షాలు తమ వాదనలను లిఖితపూర్వకంగా సోమవారం సమర్పించాయి. మంగళవారం మధ్యాహ్నం 2:30 తీర్పు వెలువడే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆప్ కన్వీనర్ సీఎం కేజ్రీవాల్ కు ఊరట దక్కలేని విషయం తెలిసిందే. కేజ్రీవాల్ పిటిషన్ను జూన్ 26వ తేదీన విచారిస్తామని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎన్వీఎన్ భట్లతో కూడిన వెకేషన్ బెంచ్ సోమవారం వెల్లడించింది. అయితే అప్పటి వరకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చే ఆదేశాల కోసం వేచి చూస్తామని స్పష్టం చేసింది. ఢిల్లీలో నీటి సంక్షోభంపై నిరాహార దీక్ష చేస్తున్న ఆప్ మంత్రి అతిషి ఆరోగ్యం రాత్రి క్షీణించింది. ఆమెను ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు అతిషిని అర్ధరాత్రి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. అతిషిని పరీక్షించిన వైద్యులు షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ అతిషి రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోయి 36కు చేరాయని అన్నారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారన్నారు. కేరళ పేరును కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కేరళ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి పినరాయి విజయన్ సోమవారం సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. అదే సమయంలో విపక్షాలు కొన్ని సవరణలు ప్రతిపాదించాయి. కేరళ పేరును కేరళంగా మార్చాలని కోరుతూ గతేడాది ఆగస్టు 9న కూడా శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయితే ఆ డిమాండ్ను కేంద్రం తోసిపుచ్చింది. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజు జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ ఇకపై బీజేపీకి మద్దతివ్వమని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల మునుపు రాజ్యసభలో కీలక బిల్లుల ఆమోదానికి ఎన్డీఏకు బీజేడీ ఎంపీలు మద్దతిచ్చేవారు. తాజాగా ఒడిశా అసెంబ్లీ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుంది. రాజ్యసభలో ప్రజల పక్షాన పోరాడాలని నిర్ణయించింది. పార్టీకి చెందిన 9 మంది రాజ్యసభ ఎంపీలతో భువనేశ్వర్లో ఆదివారం నవీన్ పట్నాయక్ సమావేశమయ్యారు. బలమైన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడాలని దిశానిర్దేశం చేశారు. 4.5 కోట్ల మంది ఒడిశా ప్రజల తరపున బలమైన వాణి వినిపిస్తామని సమావేశం అనంతరం ఎంపీలు మీడియాకు తెలిపారు. ఇకపై ఒడిశాకు ప్రత్యేక హోదా, పేదలు, విద్య, వైద్యం, ఇళ్ల నిర్మాణం తదితర సమస్యలపై పోరాడాలని నవీన్ యోచిస్తున్నారు.
ఒడిశా నూతన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఘీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజు జనతాదళ ప్రభుత్వ హయాంలో బాంబులు విసిరి తనను చంపడానికి కుట్రలు చేశారని ఆరోపించారు. సోమవారం తన సొంత జిల్లా కేంఘర్లోని కాంపూరాలో జరిగిన బహిరంగ సభలో మాఘీ పాల్గొన్నారు. ఆ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామ మందిర గర్భగుడిలోకి పైకప్పు నుంచి నీరు కారుతోంది. ఈ విషయాన్ని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ సోమవారం తెలిపారు. ఆలయ ప్రారంభం తర్వాత మొదటిసారి శనివారం రాత్రి భారీ వర్షం పడటంతో లీకేజీ సమస్య బయటపడిందని, నీరు సరిగ్గా రాముడి విగ్రహానికి ఎదురుగా పూజారి కూర్చునే వీఐపీలు దర్శనం చేసుకునే చోట కారుతోందని దాస్ పేర్కొన్నారు. ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆలయ ప్రాంగణం నుంచి వర్షపు నీరు పోయేందుకు సరైన ఏర్పాట్లు లేవని, ఈ సమస్యపై ఆలయ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పైకప్పు లీకేజీ సమాచారం అందుకున్న ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆలయానికి చేరుకుని పైకప్పుని వాటర్ ప్రూఫ్ గా మార్చేలా మరమ్మత్తు పనులు చేయాలని సూచించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. మొత్తానికి టీమిండియా ఆస్ట్రేలియాపై రివెంజ్ తీర్చుకుంది. ఆస్ట్రేలియాకు కీలకమైన T20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్లో ఓడించి సెమీస్కు చేరుకుంది. మొదట బ్యాట్తో తర్వాత బంతితో ఆధిపత్యం చెలాయించిన టీమిండియా కంగారు జట్టును 24 పరుగుల తేడాతో ఓడించి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ఆస్ట్రేలియా భవితవ్యం ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఫలితం మీదే ఆధారపడింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్ శర్మ 41 బంతుల్లో 8 సిక్స్లు 7 ఫోర్లతో 92 పరుగులు చేసి జట్టు విజయానికి బాటలు వేయగా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్ల అద్భుతమైన బౌలింగ్తో ఆస్ట్రేలియా ఓటమిని సాధించింది. ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ పట్టిన క్యాచ్ మ్యాచ్ కే హైలైట్. ప్రభాస్ నటించిన కల్కి 2898 AD జూన్ 27న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా టికెట్ రేట్లు పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విడుదలైన రోజు నుంచి 14 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతినిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్పై ₹75, మల్టీప్లెక్స్లలో టికెట్పై ₹125 పెంచేందుకు అనుమతినిచ్చింది. రోజుకు 5 షోలు వేసుకునేందుకు అనుమతినిస్తూ ఈ మేరకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. నాగస్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్విని దత్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటించగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీ. చెప్తే అర్థం చేసుకోవాలి. హాయ్ సార్. చెప్పండి. ఇప్పుడు జనరల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ముందుగా మీ పేరు చెప్పండి. ఓం ప్రకాష్. ఓం ప్రకాష్. ఓకే. మీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్, రైట్. మీ ఫేవరెట్ పొలిటికల్ లీడర్? పొలిటికల్ లీడరా? రీసెంట్గా పవన్ కళ్యాణ్. అంటే రీసెంట్గా అంటే ముందు నుంచి వెళ్ళారా? అంటే ముందు అంటే జగన్ ఉన్నాడా? అంటే అలానే లేదు. అంటే ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మా తెలంగాణ ఇక్కడ లోకల్, అంటే అక్కడ ఆంధ్రాలో చూసినప్పటికీ మనం చూసాం కదా రీసెంట్గా పవన్. తెలంగాణలో ఎవరు నచ్చలేదా? అక్కడ ఎవరు చెప్పరా?
తెలంగాణ అయ్యండి తెలంగాణ. అమాయక మీరు కించం జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్. ఓకే రైట్, మీరు పొలిటికల్ లీడర్ అంటే మీ ఇష్టం, అది ఎవరైనా చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ అన్నారు మీ ఫేవరెట్ లీడర్. ఓకే, తనతో అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. లీడర్, పొలిటికల్ లీడర్ పొలిటికల్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్. ఓకే, మీరు ఉదయం లేవగానే ఫస్ట్ చేసే పని? ఉదయం లేవగానే మా మదర్ ఫేస్ చూస్తాను. మంచి మంచి కట్టుబాట్లు సార్. మంచిది. ఓకే, గూగుల్లో రీసెంట్గా మీరు సెర్చ్ చేసిన థింగ్? అది లాస్ట్ సెట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? అవునా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నిజమా? మీ ఫేవరెట్ సైడ్ ఆర్టిస్ట్ క్రష్ ఎవరు? సైడ్ ఆర్టిస్ట్ క్రష్ రష్మి. అంటే లైక్ ఆర్టిస్ట్ కాదు. యా, మూవీలో ఇప్పుడు సైడ్ క్యారెక్టర్స్, కమెడియన్స్ ఆర్ యాక్టర్స్, ఎవరైనా సైడ్లో మీకు నచ్చిన వాళ్ళు ఫ్లాప్ ఇప్పుడు? బ్రహ్మానందం. బ్రహ్మానందం. ఓకే, మీ ఫేవరెట్ ఫ్లేవర్ ఏంటి? ఫేవరెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్లో? వెనిలా. వెనీలా. India's first hybrid channel, Foresights TV, from Foresights Network. Foresights News at 24/7. Multiple languages, multiple news. Telugu, అనేక పార్టీలు తలపడుతుండగా English,